ఒంటరితనం నీకేం తెలుసురా? ఇంతవరకు మీరు ఏది నన్ను అడగలేదు, నేను ఏమీ చెప్పలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిందల్లా సర్కస్సేరా. మేం చేసేవన్నీ చూసి అక్కడికొచ్చిన జనం తప్పట్లు కొడుతూ ఉంటే మేము సంతోషిస్తూ ఉండేవాళ్ళం. రోజంతా ఆ సర్కస్ గోడారంలోనే ఉండేవాళ్ళం. అందువల్ల పెళ్లి, పిల్లలు, కుటుంబం అని ఆలోచించలేదు. నన్ను నమ్ముకొని ఒక 10-15 కుటుంబాలు తల్లి పిల్లల్లా బతికేవాళ్ళం. పోను పోను నాకు వయసు అయిపోయింది. సర్కస్ కూడా కొంచెం కొంచెంగా క్షీణించింది. జనాలు సినిమా నుంచి బయటికి రానేలేదు. కానీ నాకొక నమ్మకం, మన కళ అంత త్వరగా నాశనం అవ్వదు. మళ్ళీ మనం ఇంతకు ముందులాగానే ఉంటామని నేను నమ్ముకున్నా. కానీ టీవీ అని ఒకటొచ్చి చావు బతుకుల్లో ఉన్న సర్కస్ కి సమాధి కట్టేసింది. అప్పుల బాధ భరించలేక నాతో ఉన్న 1-2 కుటుంబాలు విషం తాగి గుంపులు గుంపులుగా చచ్చిపోయారు. ఆకలి బాధతో కన్న బిడ్డలా పెంచిన నోరు లేని జీవాలు ఒక్కొక్కటి చచ్చిపోయాకే నాకు నిజం తెలిసిందిరా. చివరికి మిగిలిన నా ఒకే ఒక ఇల్లు, 4-5 పనికిరాని బళ్ళు, ఇవన్నీ అమ్మి మిగిలిన కుటుంబాలైనా బతకనివ్వమని డబ్బంతా ఇచ్చేసి ఈ ముసలి వయసులో అనాథగా, మనసులో బలం లేక నడి వీధిలో నిలబడ్డా. భార్య, పిల్లలు, కుటుంబం, బంధువులు, చుట్టాలని ఎవ్వరూ లేరు. అయినా దేవుడు నన్నెందుకు ఇంకా బతికిస్తున్నాడు? ఈ ఒక్క ప్రశ్నే నన్ను బాధ పెడుతూ ఉండేదిరా. వెళ్ళనే ఊరు లేదు, ఎక్కడికెళ్ళినా సమాధానం లేదు. సరే, ఒంటరిగా కూర్చొని అన్నపానీయాలు లేకుండా ప్రాణాన్ని వదిలేద్దాం అనుకున్నాను. 2 వచ్చారు, నన్ను తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో వదిలేశారు. ఇక్కడ నాకే కొరత లేదు. కానీ 4 గోళ్ల మధ్యన బందీలా ఉన్నప్పుడే అర్థమైంది, అడవిలో ఉన్న జీవులన్నీ తీసుకొచ్చి స్వతంత్రంగా ఉండేవి, వాటిల్ని తీసుకొచ్చి ఇక్కడ బంధించి సర్కస్ నడిపిస్తున్నానే అది ఎంత పాపమని అప్పుడు అర్థమైందిరా. ఆ తలంపులే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందువల్లే ఇక్కడ ఉండడం నచ్చక అప్పుడప్పుడు ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళి వస్తూ ఉంటా. అప్పుడే నువ్వు నన్ను పిలిచావురా. నీకోసమే దేవుడు నన్ను ఇంతవరకు బతికిస్తున్నాడని అనుకున్నానురా. ఆ సంతోషంతోనే నేను నీతో వచ్చాను. నా చిన్నప్పుడు సర్కస్ లో ఉన్న వాళ్ళందరూ బాగా బతికిన రోజుల్లో సంతోషం ఉండేది. అది ఇప్పుడు మళ్ళీ నీతో అనుభవిస్తున్నాను రా. నువ్వు ఆ అమ్మాయితో కలిసి ఉండడానికి నా ప్రాణం పోయినా అంతకన్నా సంతోషం నాకేదీ లేదురా. తను ఏడ్చిన ఏడుపు నా కోసం కాదురా, నీ కోసం. క్షమించండి తాతయ్య, నేనున్నానురా, నేనున్నాను. అవునరా, ఇకపై మీ జీతం డబ్బులంతా నేనే తీసుకుంటాను. ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే నా మనవడి భవిష్యత్తు ఉందండి. మీరు అనుకున్నట్టుగానే వాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించాడు. మీ అమ్మాయిని వాడు బాగా చూసుకుంటాడు. నమ్మి ఇవ్వండి సార్. నా మనవడు చాలా బాధపడుతున్నాడు. ఇంకో రోజు వస్తాను. అలాగేనయ్యా.
ఇదిగో గణేష, ఎంతసేపు పడుతుందయ్యా? త్వరగా 2 టీలు వేసి వెయ్యాను. ఉండండి. వేసానని చెప్తున్నా, ఇంకా మా చేతికి ఇవ్వలేదే. రే 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 తాతయ్య ఎక్కడున్నారా? ఎక్కడికి రా వెళ్ళావు? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఏంట్రా తాత మంచంలో పడుకున్నాను ఆలోచిస్తున్నావా? ఏక ఈ మంచం ఆయనకి ఉపయోగపడదురా. ఇంట్లో ఫుల్ దాచి ఉంచానురా. మనకి అదృష్టం ఉంది, నేను వచ్చేసరికి సగం తాగేశాడు. తాతయ్య తాతయ్య తాతయ్య, మంచి ఛాన్స్ దొరికింది, దాన్ని వదలకూడదని నీకు ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? వెళ్ళక్కడి నుంచి బాటిల్ తీసి నెత్తి పగలగొట్టేస్తాను. సరే అని ఆలోచించాను, మంచి మత్తులో ఉన్నారు. నువ్వు ఫోన్ తీయలేదా? ఉడు అడవికి కాపలాకి వస్తారని అడిగాను, వచ్చేసారా. ఫారెస్ట్ వాళ్ళు చెప్పింది గుర్తుందా? ఏనుగు గుంపుగా వచ్చిందట. అందుకే తిన్నగా ముడం అడవి దాటి మామిడి తోటలో బడిగా పెట్టేసి వచ్చేసాను. ఈ బాటికి ఆయన చచ్చి ఉంటాడ్రా. రే కెంబా, ఆగరా, వెళ్ళకరా. ఎక్కడికి రా పారిపోతున్నారు ఇద్దరు? తాత కనిపించట్లేదని మూడవాడికి వెళ్తున్నాడు. కనపడతలేదా? హలో అక్క, తాతయ్యకి ఏమైందో తెలియడం లేదు, అందరూ అడవిలోకి పరిగెడుతున్నారు. తాతయ్య 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 తాతయ్య
ఎరా నువ్వు ప్రభుత్వ అధికారివా? గ్యాస్ పొయ్యి కూడా కొనలేవా నువ్వు? ఏమన్నా సార్ నమస్కారం అండి. నమస్తే ఏంటండి, నైట్ డ్యూటీకి వెళ్ళొస్తున్నారా? అవునన్నా. సంతోషం అండి బాబు. ఎరా ఇది వరకు ఆ ముసలైనా ఎవరింట్లోనే విశేషం జరిగితే కట్టలు తెమ్మంటాడు. ఇప్పుడు ప్రతిరోజు నన్నే కట్టలు మన ఇంటికి మోయమంటున్నారా? నా వల్ల కాలేదు. అసలు నిన్నెవర్రా ఉండమని చెప్పింది? నచ్చకపోతే అలిగి వెళ్ళిపోవచ్చు కదా. రారా. అయ్ బాబు ఇలా సోమరిపోతులారా, ఈ 4 కట్టెలు కొట్టుకురావడానికి ఇంత టైం పట్టిందా? దద్దమ్మల్లారా. వెళ్ళొస్తాను తాతయ్య. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే తాతయ్య. పాపకి విడిగా ఉప్పు లేకుండా వంట చేశాను, టైంకి ఇచ్చేసేయ్. ఏ ఆ? అప్పుడప్పుడు పాపని ముట్టి చూసి తడిగా ఉందంటే వేరే బట్టలు మార్చేయి. సరేనా? బాయ్. ప్రియమైన పెద్దలారా, తల్లులారా, ఓటేసే ప్రీతం మిత్రులారా, వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఎక్కువ ఓట్ల వ్యత్యాసంతో గెలిచిన పక్షంలో మన నాయకుడి మొదటి సంతకం అడవి మృగాల వల్ల ప్రాణాలు పోయే వారికి ఇచ్చే నివారణ నిధి 4 లక్షల నుంచి 8 లక్షలకి పెంచబడుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు మర్చిపోకండి, మన పార్టీని వదిలేయకండి. మీ ప్రియమైన ఓట్లు అన్నీ కూడా మీ ప్రియతమ నాయకుడు శ్రీ